హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్డ్ బై లెర్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీ రెస్పాన్స్ని కూడా వీలైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. మనము ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎట్లా తీసేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్లీజ్. ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎన్ని వేస్లో తీసేస్తారు అనేది మనం డిస్కస్ చేసుకుంటాము. అది కూడా ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా తీసేయడం అంటే మనం కంట్రీలో లీగల్గా ఉండటానికి లేదు, మనం మన ఏ రైట్స్ని యూజ్ చేయలేము. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే మనం మన దేశం యొక్క పౌరుడు అని కాకుండా పోవడం అన్నమాట. అండ్ ఇలా మనం ఈ సిటిజన్షిప్ని 3 వేస్లో పోగొట్టుకుంటాము. కొన్నిసార్లు పోగొట్టుకోవచ్చు కూడా. అవి ఏంటివి అంటే త్రో రెనౌన్సియేషన్, త్రో టర్మినేషన్ అండ్ డెప్రివేషన్. ఫస్ట్ రెనౌన్సియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. రెనౌన్సియేషన్ అంటే స్వచ్ఛందంగా మన సిటిజన్షిప్ని లాస్ చేసుకోవడం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే మన కంట్రీ యొక్క సిటిజన్షిప్ వద్దు అనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అథారిటీస్ విల్ చెక్ అవర్ అప్లికేషన్ అండ్ దే విల్ ఆస్క్ రీజన్స్ ఫర్ దట్. అండ్ వాళ్ళు ఓకే అని సాటిస్ఫై అయితే రిమూవ్ చేస్తారు. అండ్ మీరు ఒక ఫేమస్ పర్సన్ అయితే మీ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫేమస్ పర్సన్స్ ఉంటే మన కంట్రీకే గుడ్ నేమ్ వస్తుంది కదా. దట్స్ వై దే విల్ రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ దోస్ పర్సన్స్. అండ్ అలాగని ఫేమస్ పర్సన్స్దే రిజెక్ట్ చేయరు, నార్మల్ పర్సన్స్ అని కాదు, వాళ్ళు చెక్ చేస్తారు ఆ పర్సన్స్ యొక్క దాని డీటెయిల్స్ని, అలాగనమాట. సెకండ్ది వచ్చేసి టర్మినేషన్. ఈ నేమ్లోనే ఉంది కదా టర్మినేషన్ అని అంటే అవర్ కంట్రీ విల్ రిమూవ్ ద సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్స్. మీన్స్ మన దేశం సిటిజన్షిప్ అనేది తీసివేస్తుంది. అది ఎలాగా అంటే ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ టేకెన్ ది అదర్ కంట్రీ సిటిజన్షిప్, అంటే ఎవరైనా వ్యక్తి వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ని తీసుకుంటే మన దేశం యొక్క సిటిజన్షిప్ని తీసివేస్తుంది. ఎందుకంటే ఇండియా విల్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. ఇండియా ఓన్లీ ఒక సిటిజన్షిప్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఎదర్ అవర్ కంట్రీస్ ఆర్ అదర్ వన్స్. థర్డ్ వన్ వచ్చేసి డెప్రివేషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిటిజన్షిప్ అథారిటీస్ విల్ రిమూవ్ ద పర్సన్స్ సిటిజన్షిప్ ఇన్వాలంటరీలీ. అంటే అఫీషియల్సే ఆ పర్సన్స్ యొక్క ప్రమేయం లేకుండా సిటిజన్షిప్ని రిమూవ్ చేయడం. ఈ టైప్ ద్వారా ఎవరికి సిటిజన్షిప్ని తీసేస్తారు అంటే ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ వాళ్ళ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఇండియాలో సిటిజన్షిప్ని తీసుకున్న వాళ్ళకి, అండ్ ఎవరైనా మన కంట్రీ గురించి తప్పుగా మాట్లాడడం అండ్ టెర్రరిజంకి రిలేటెడ్గా ఏమైనా యాక్టివిటీస్ చేసిన వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఎక్కువగా నేచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా మన కంట్రీ సిటిజన్షిప్ని తీసుకున్న వాళ్ళకే జరుగుతుందన్నమాట. సో ఈ డిప్రివేషన్లో ఎవరికి తీస్తారంటే ఎక్కువగా నేచురలైజేషన్ అనే ప్రాసెస్ ఉంది కదా, దాని ద్వారా వచ్చిన వాళ్ళకి ఎక్కువగా తీస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.